అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జనవరి మంత్లో నా సేవింగ్స్ ఎంత సేవింగ్స్ చేశాను, నేను ఎలా సేవింగ్స్ గురించి ఆలోచిస్తాను అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే చూస్తారు. మీరు మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మంచి మంచి సేవింగ్స్ టిప్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో జనవరి మంత్లో నా సేవింగ్స్ ఎలా ఉంది, ఎంత సేవ్ అయితే చేశాను నేను అనేది మీకు ఇక్కడ చెప్తానన్నమాట. సేవింగ్స్ గురించి మనం ఫస్ట్ ఆలోచించాలి. మంత్ స్టార్టింగ్లోనే మనం ఎంత సేవ్ చేయగలుగుతాము, ఫ్యూచర్ కోసం ఆలోచించి కొంచెం సేవింగ్స్ అనేది చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఎస్ఐపి అనేది మనకు మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ ఇంత అమౌంట్ అనేది మనం ఎస్ఐపి చేస్తూ ఉండొచ్చు అనమాట. సో నేనైతే 1000 రూపీస్ చేస్తాను. నాకు వరకు నేను 1000 రూపీస్ చేసుకుంటాను అనమాట. సో మా ఆయన తనీగా చేసుకుంటూ ఉంటాడు. సో అలాగా సేవింగ్స్ అనేది మేము ఎస్ఐపీలు అనేది చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చిట్టి 5000. సో గోల్డ్ చిట్టి వచ్చేసి కడుతూ ఉంటాము. పాప ఉంది కదా, ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్పి గోల్డ్ చిట్టి కూడా కడుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో 1000 రూపీస్ అయితే కడుతూ ఉంటామన్నమాట. సో మా బాబుకి ఏదైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి చిట్టి చెప్పాను కదా, చిట్టి 20,000 అయితే ఇదైతే మాకు మంత్లీ ఉంటుందండి. అయిపోగానే ఇంకో చిట్టి అయితే వేస్తూ ఉంటాము. సో ల్యాక్స్లో సేవ్ చేయాలి అంటే చిట్టి అనేది కంపల్సరీ అనేది వేయాలి. నెక్స్ట్ వచ్చేసి హుండీ సేవింగ్స్. పిల్లలకి ఏదైనా నేను మనీ ఇచ్చినప్పుడు, ఎవరైనా ఇంటికి వచ్చి మనీ ఇచ్చినప్పుడు హుండీ సేవింగ్స్ అనేది చేపిస్తూ ఉన్నాను. సో అలా చేసుకోవచ్చు. సో నేను ఎలా చేస్తాననేది లాస్ట్ వరకు చూడండి. సో హుండీ సేవింగ్స్ కోసం నేను ఇప్పుడు మంత్లీ మనకు గ్రోసరీస్ ఉంటుంది కదండి, దాంతో మంత్లీ ఇంతని మనం రాస్తాము, 2000 3000 అన్నట్టుగా. సో అంతా తీసుకెళ్ళి ఖర్చు పెట్టకుండా కొంచెం అమౌంట్ అనేది సేవింగ్స్ చేసుకుంటాను అందులో కూడా. సో నాన్ వెజ్ ఓన్లీ చికెనే తింటారు మా పిల్లలు. సో ఫిష్ అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. సో ఈ మంత్లో మేము 4 టైమ్స్ అంటే 250 రూపీస్ చికెన్ ఇక్కడ మాకు బెంగళూరులో. సో 1000 రూపీస్ అయితే అవుతుంది 4 వీక్స్కి గాను. సో మేము ఈ మంత్ ఖర్చు పెట్టింది వచ్చేసి 800 రూపీస్ అండి. సో ఇంకా 2200 వచ్చేసి మాకు సేవింగ్సే కదా. సో ఇది కూడా సేవింగ్స్ కిందికైతే నేను పెట్టేస్తానన్నమాట. సో నెక్స్ట్ ఇదిగోండి 2000 సేవింగ్స్కి పెట్టేస్తాను. సో ఇలా ఒక్కొక్కసారి మనకు సేవింగ్స్ అయినప్పుడు దాచేస్తూ ఉంటానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ గురించి చూద్దాం. వెజిటేబుల్స్ 500, ఫ్రూట్స్కి 500 వేసాను. పిల్లలకి స్నాక్స్ అలాగా మేము ఫ్రూట్సే ఇవ్వాలి స్కూల్లో. సో కాబట్టి 500 రాశానమాట. సో ఒక్కొక్క మంత్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు, మనం చెప్పలేము ఫ్రూట్స్ రేట్ పెరుగుతూ ఉంటే. సో ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ తక్కువ వాడాము ఈ మంత్, 200 300 లోపలనే అయిపోయింది. నెక్స్ట్ 500 వచ్చేసి ఫ్రూట్స్కి అయితే కంపల్సరీ. సో 500లో 200 పోతే మాకు 300 అనేది మిగిలిందనమాట. సో ఆ 300 తీసి పక్కన పెట్టేస్తాను. చూడండి 300 పక్కనైతే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ పెట్రోల్ ఖర్చు మా ఆయనకి 2000 అలా అవుతుంది. చాలా దూరం వెళ్ళాలి, అందులో బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా. సో అలాగా ఒక 2 to 3 వీక్స్కి మనం 1 వీక్ ఒకసారి పెట్రోల్ వేస్తూ ఉంటాం కాబట్టి, సో అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మాకు లాస్ట్ మంత్ ఈ జనవరి వచ్చేసి 1800 రూపీస్ అయితే అయ్యింది. సో 200 సేవింగ్స్ అన్నమాట. సో ఈ 200 కూడా నేను పక్కన పెట్టేస్తాను. సో ఇలాగా మనకు సేవింగ్స్ అనేది ఒక మైండ్ సెట్ వచ్చేసిందంటే ఏదో ఒక రకంగా సేవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఒకసారి మీరు కూడా ఇంప్లిమెంట్ చేసి చూడండి. నెక్స్ట్ కరెంట్ బిల్లు, మొబైల్, టీవీ, గ్యాస్. మాకు బెంగళూరులో కరెంట్ బిల్లు తక్కువే ఉంటుందండి. సో మాకు యూనిట్స్ తగ్గుతుంది. సో అంత యూనిట్స్ కన్నా ఎక్కువ వాడితేనే మాకైతే బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో అందులో ఆఫ్ ఉంది కాబట్టి మాకు ఎంత వాడినా పర్లేదు, కొంచెం తక్కువగానే వస్తుంది. సో నేను మొత్తానికి 2000 అయితే వేశాను. మొబైల్ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళే పే చేస్తారు. నెక్స్ట్ టీవీ, గ్యాస్ ఇలాగా మాకు సంబంధించినవి వచ్చేసి మేము ఇక్కడ రాశాను అనమాట. నేను ఇక్కడ సో 2000 అవుతుంది. సో 2000లో నేను దాంతో కూడా మనం సేవింగ్స్ చేయొచ్చు. సో 700 అలాగే 1000 రూపీస్ సేవింగ్ చేశానమాట లాస్ట్ జనవరి మంత్ వచ్చేసి. సో
ఏమైందంటే మొబైల్కి వాళ్ళు ఆఫీస్ వాళ్ళు వేస్తారు కాబట్టి కరెంట్ బిల్లు తక్కువే వచ్చింది. సో అలా చూసుకుంటే టీవీ గ్యాస్ ఒకటే, గ్యాస్ వచ్చేసి 3 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి కదా తెచ్చుకుంటాము. సో అలా సేవ్ అయిన అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. సో 1000 రూపీస్, సో చూసారా 1000 రూపీస్ అనేది పక్కన పెట్టేశాను నేను. నెక్స్ట్ ట్యూషన్స్, మా పిల్లలకి ట్యూషన్స్ నేను వేయనండి, నేనే ఇంట్లో చెప్పించుకుంటాను. చదువుకున్నాను కాబట్టి హ్యాపీగా నేనైతే కన్నడ కూడా చెప్పగలుగుతాను అనమాట. సో అలాగే ట్యూషన్ అయితే వేయను, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి 500 అనుకున్నా కూడా సో 1000 రూపీస్ అయితే సేవింగ్ అనేది ఉంది. నెక్స్ట్ నో ఎక్స్ట్రా షాపింగ్ ఫర్ ఫెస్టివల్. ఈసారి ఫెస్టివల్కి నేను ఎలాంటి షాపింగ్ అనేది చేయలేదండి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందులో కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదనమాట. సో సేవింగ్స్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తే మనం ఖర్చులు ఎక్కువ చేయము. సో కాబట్టి నేనైతే ఎక్కువైతే ఖర్చు చేయలేదు. సో ఇక్కడ 3000 అనేది నేను సేవ్ చేశాను షాపింగ్ కోసం వెళ్ళకుండా. నెక్స్ట్ వచ్చేసి 2000 ట్రావెలింగ్, మేము ఊరికి వెళ్తే 2000 హ్యాపీగా అయ్యేదండి. సో అది కూడా సేవింగ్స్ కిందకే వస్తుంది కాబట్టి. సో ఈసారి సంక్రాంతికి మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సో ట్రావెలింగ్కి 2000 మాకు మిగిలినట్టే. నెక్స్ట్ డీమార్ట్ కూడా వెళ్ళలేదు, లాస్ట్ మంత్ తెచ్చిన అమౌంటే అంటే గ్రోసరీసే ఉన్నాయి. సో అందుకని చెప్పి డీమార్ట్ కూడా వెళ్ళలేదన్నమాట మేము. సో డీమార్ట్ సరుకులు 4000 అన్న అయ్యేదన్నమాట. సో 4000 కూడా మేము సేవింగ్స్ కిందకే వచ్చేస్తుంది కాబట్టి సో సేవింగ్సే అనమాట. అంటే జనవరిలో సేవింగ్స్ చేసాము. ఇందులో వచ్చేసి 1000 రూపీస్ మైనస్ అండి, ఎందుకంటే మేము మధ్యలో నాన్ వెజ్ అనేది ప్రిఫర్ చేసాము పండగకి. సో కాబట్టి సో 1000 తగ్గినా మాకు 5000 అనేది సేవింగ్స్ కిందకే వస్తుంది. సో ఇవన్నీ ఏమవుతుందంటే సో చిట్టీకి అయితే మేము యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిందనుకోండి, చిట్టీకి ఎక్స్ట్రా వేసి కట్టేస్తూ ఉంటాము. సో అలాగా సేవింగ్స్ అనేది మాకు ఉంటూ ఉంటాయన్నమాట. డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి, మిల్క్, వాటర్, స్నాక్స్, దానికి వచ్చేసి 1000 రూపీస్ రాశాను. 1400 ఇంకా ఎక్కువే అవ్వచ్చండి, చెప్పలేము పిల్లల స్నాక్స్ గురించి కాబట్టి. ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అడుగుతారో ఎప్పుడు ఏం అడుగుతారో వాళ్ళకే తెలియదు కాబట్టి. సో అలా ఓవరాల్గా మాకు బడ్జెట్లో నేను వేసిన దాని ప్రకారం నేను మంత్లీ ఎంత సేవింగ్స్ చేయగలుగుతాను అనేది క్లారిటీగా మీకు చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ 6400 అనేది నాకు ఓవరాల్గా మిగిలిన బడ్జెట్ అండి. సో సేవింగ్స్కి అంతా సో ఆ మనీ అనేది సేవ్ అయింది. 6400 రూపీస్ని నేనేం చేయాలి అనుకుంటున్నానంటే మా పాపకి గోల్డ్ కాయిన్ అన్నా లేదంటే గోల్డ్ స్కీమ్ అనేదిలో దాంతోనే వేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అదే కాబట్టి ర్యాపిడ్గా పెరిగేది. సో ఇలాగా సేవింగ్స్ చేసుకొని మనీని అయితే తీసి పెట్టుకుంటూ ఉంటాను. సో మనకు ఏ మనీ వచ్చినా మనం సేవింగ్స్ చేసి గోల్డ్ మీదనే, ఇదన్నీ చిన్న అమౌంట్ కదండి, 1000 2000 ఏమీ రాదు. సో అలాంటప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు ఒకవేళ ఫ్యూచర్లో ల్యాండ్ కొనాలన్నా ఆ గోల్డ్నే తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేయచ్చు అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను. సో ఈ మంత్ 6400, ఇంకొక మంత్ ఇంకా తగ్గచ్చు అనమాట, ఇంకా తక్కువగానే సేవింగ్స్ చేయొచ్చు, అది మన చేతుల్లో లేదు. సో ఇంతలాగా మనం బడ్జెట్ వేసుకున్నాం కాబట్టే ఏదో ఒక రకంగా సేవింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చితే ఇంతవరకు చూస్తున్నారు అంటే నా ఛానల్ మీకు ఏదో ఒక విధంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే లైక్ ఇవ్వండి. టేక్ కేర్, బాయ్.